శ్రీదేవి గారు రెడీయా మీరు? మీరేం చేస్తారు వంట? స్టఫ్డ్ దోసకాయ కర్రీ. స్టఫ్డ్ దోసకాయ కర్రీ. దోసకాయ చాలా పెద్దగా ఉంటుంది కదా? చిన్నవి దొరుకుతాయి. అవునా? ఓహో ఓకే ఓకే. మరి స్టఫ్డ్ దోసకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ దోసకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు చిన్నవి 1/2 కిలో, నువ్వుల పొడి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 15, ఎండు కొబ్బరి కొద్దిగా, వేయించిన వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి దీనికి? స్టఫ్ రెడీ చేసుకోవాలా? స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఓకే, మిక్సీ జార్ తీసుకొని పెట్టేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి. అన్ని పచ్చిమిరపకాయలు పడతాయా? పడతాయండి. ఓకే, నువ్వుల పొడి వేయించి చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే, సో నువ్వుల పొడి అయినా లేకపోతే వేయించిన నువ్వులైనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండు కొబ్బరి. ఓకే, వేయించిన పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు, ఉప్పు. ఓకే ఓకే వేసుకొని గ్రైండ్ చేయాలి. మిక్సీ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మిక్సీ ఉంది. కొన్ని వాటర్ కావాలా? తీసుకురండి. అయిపోయిందండి. ఓకేనా? సో వాటర్ వేసి మనకి ఇలా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దోసకాయలు. సో ఇవి చిన్న దోసకాయలా? ఇవి అంటే మామూలుగా అన్ని దోసకాయలు రౌండ్వి దొరుకుతాయి హైదరాబాద్లో ఎక్కువ. ఇవి ఎక్కువ విలేజ్లో దొరుకుతాయి. ఉన్న దాంట్లోనే కొంచెం చిన్నవి పిక్ చేసుకుంటే ఇవి పుల్లగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓ, మనకు ఒకవేళ ఇవి దొరకకపోతే మామూలు దోసకాయలు ఈ సైజ్ లో ఉండేవి చేసేసుకోవచ్చు. పెద్ద దాంట్లో సగమా? పెద్ద దాంట్లో సగం చేసుకోవచ్చు. కాకపోతే ఇవి దొరికితే ఇవి తీసుకొని చేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఈ లోపల గింజలు తీయక్కర్లేదా? లోపల గింజలు అవసరం లేదు, ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అయితే ఇది కూడా మనం ఇలా గుత్తిలాగా కట్ చేసుకోవాలి. అంటే దోసకాయలు ఏవి తీయతాయో చేదో తెలియదు కదా. అవును, ఇలా కొంచెం కట్ చేసుకొని 4 ముక్కలుగా కోసుకొని కొంచెం టేస్ట్ చూడాలి. అవును, లేదంటే కూర మొత్తం చేదైపోతుంది. సో దోసకాయలు మామూలుగా మనం చూసి ఎలా అయితే వండుకుంటామో దీనికి కూడా అంతే సేమ్. అంతే. సో ఇప్పుడు దాంట్లో ఇవి స్టఫ్ చేసేయాలా? అంటే దోసకాయ మనం ఇలా అనగానే విరిగిపోద్ది కదా, పర్వాలేదా? ఏం విరిగిపోదండి. ఇది మనం కార్నర్. ఓకే, కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టారు కదా. ఏం కాదు, అంటే ముక్కలు కొంచెం స్టిఫ్ గా ఉంటాయి కాబట్టి. స్టిఫ్ గా ఉంటాయి, మిరిగిపోవు. ఉడికినాక కూడా అలాగే ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు వంట? అమ్మ నేర్పించిందండి. ఇది కూడా మీ మమ్మీయే. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్. ఇంక ఇదంతా కుక్కర్లో వండుకోవటమేనా మనం? సో అన్నిట్లో స్టఫ్ చేసేసారా? ఓకే, కుక్కర్ వేడెక్కిందండి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే, సో ఆల్రెడీ పేస్ట్లో కొద్దిగా పసుపు వేసారు, మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేసుకోవాలా? వేసుకోవాలి. ఓకే, స్టఫ్ చేసి పెట్టుకున్న దోసకాయలు అంతే. సో మనకి దోసకాయలు ఇలా కాయపళంగా మగ్గాలి అంటే కష్టం కాబట్టి మనం కుక్కర్లోనే చేసుకోవాలి. ఓకే, మిగిలిన మసాలా అదంతా కూడా గ్రేవీ అంతా వేసేసేయాలి. వేసేస్తేనే గ్రేవీ ఉంటుంది కదా, లేకపోతే కాయ ఒక్కటి తినలేరు కదా. కొన్ని వాటరా మాడిపోకుండా ఉండాలి కదా. ఇలా కొంచెం 70% వాటర్ లాగా కనిపిస్తే మనకు బాగా మగ్గుతుంది. వాటర్ లోపలికి వెళ్ళేసి ఉప్పు కారం వెళ్తుంది. మూత పెట్టేసుకొని ఎన్ని విజిల్స్ రావాలి? ఒక 3-4 విజిల్స్ రావాలండి. 3-4 విజిల్స్ వస్తే మనకి రెడీ అనమాట. అంతే.
సో 3-4 విజిల్స్ వస్తే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టు. అయిపోయినట్టు. ఇంకా మళ్ళీ మనం సపరేట్ గా పోపు ఏం పెట్టుకోకర్లేదు కదా, జస్ట్ అవసరం తీసి లేదు. సర్వ్ చేసుకోవచ్చు. అంతే. అంతేనండి విజిల్? అంతేనండి. చాలా చాలా. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసేయండి. మీ కుక్కర్ ఎక్కువ భయపెట్టట్లేదే. చూద్దామా. కుక్కర్ విజిల్ పోయిందండి. అంతేనా? అలాగే అవుతుందా? ఇలాగే అవుతుంది. ఓకే. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మరసం పిండుకొని ఒక హాఫ్ ముక్క నిమ్మరసం పిండుకొని కొద్దిగా కొత్తిమీర. ఓకే. చూడ్డానికి అయితే బాగుంది చక్కగా. గ్రేవీ కూడా బాగా వచ్చింది. అంటే ఎక్కువ వాటర్ అది వేసి మిగిలిన గ్రేవీ అంతా వేసేసుకున్నాం కదా, సో కాబట్టి రోటీస్లోకి మనకి బోల్డ్ అంత గ్రేవీ. ఓ, పచ్చిమిరపకాయలు ఏమి ఎక్కువ కదా? ఏం ఎక్కువ అండి. షూరా? షూర్. ఓకే, అంతేనా? దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, స్టఫ్డ్ దోసకాయ కర్రీ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ దోసకాయ కర్రీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి, వేయించిన వేరుశెనగ గుళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దోసకాయలను స్టఫింగ్ కి వీలుగా ఉండేలా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి పక్కనుంచాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని ఈ దోసకాయలో స్టఫ్ చేసుకోవాలి. కుక్కర్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వేగాక స్టఫ్ చేసుకున్న దోసకాయలు, స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్టఫ్డ్ దోసకాయ కర్రీ రెడీ.